నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. ముఖం మీద చాలా సమస్యలు ఉంటాయి. మగపిల్లలకి, ఆడపిల్లలకి, స్త్రీలకు, పురుషులకు. రకరకాల వ్యాపార ప్రకటనలు టీవీల్లో, సోషల్ మీడియాలో, పేపర్లో వస్తుంటాయి. అవన్నీ వాడేస్తుంటాం. వేల కొలది, లక్షల కొలది డబ్బు ఖర్చు పెడతాం. అయినా ప్రయోజనం శూన్యం. చర్మము మన అందాన్ని ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా వివాహము కాని యువతీ యువకులు, కాలేజీల్లో చదువుతున్న పిల్లలు ప్రతి చిన్న దానికి, చిన్న మచ్చొచ్చిన, చిన్న మొటిమొచ్చిన ఆందోళన చెందుతారంట. అలాంటి వారికి ఒకటి ప్రకృతి ప్రసాదించి, మట్టిలో మాణిక్యం అంటారు, మట్టే. ఈ మట్టితో మన చర్మాన్ని, చర్మ సమస్యలను నివారించుకోవచ్చు. అలాంటి మట్టే ముల్తాని మిట్టి. ఈ ముల్తాని మిట్టి అనేది ఆయుర్వేద మందుల షాపులో లభిస్తుంది. మిట్టి అంటే మట్టి, ముల్తాని ఏంటి? ఎందుకంటే మొట్టమొదటిగా ఈ మట్టిని పాకిస్తాన్లో ఉండే ముల్తాన్ అనే నగరంలో ఈ మట్టిని వినియోగించి, మట్టిలో మహిమలున్నాయి, మట్టిలో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే గుణాలున్నాయని అక్కడ ముల్తాన్ నగరంలో దాన్ని వినియోగించటం వల్ల ఈ రోజున ముల్తాన్ మిట్టి మొత్తం ప్రపంచ దేశాలందరూ కూడా వినియోగిస్తున్నారు. దీంట్లో ఉండే ప్రయోజకరమైన, అక్కడుండే ఔషధ గుణాలు కలిగిన ఖనిజ లవణాలు మెగ్నీషియం, అల్యూమినియం, సిలికా, ఈ మూడు కూడా చర్మం యొక్క సౌందర్యాన్ని మనకు కావలసిన విధంగా మనోరంజకంగా తయారు చేసే గుణాలు కలిగి ఉంది. ఈ ముల్తాని మిట్టి మనకు రకరకాల రంగుల్లో లభిస్తుంది. గోధుమ రంగు, తెల్ల రంగు, పసుపు రంగు, ఆకుపచ్చ రంగు. మీకు నచ్చిన రంగు ప్రయత్నించండి. దేంతో మీకు మంచి ఫలితాలు వస్తున్నాయో దాన్ని వాడండి. ఈ ముల్తాని మిట్టిని ముఖానికి, దేహానికి కూడా వాడచ్చు. ముఖం యొక్క అందాన్ని పరిరక్షించడానికి, మరింత అందంగా తయారు చేయటానికి. ఇక వివాహం చేసుకోవాలనే సమయంలో అందరూ కూడా పెళ్లి చూపులకు వెళ్ళే ముందు అందంగా కనపడాలని తాపత్రయపడతారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కూడా, ఇద్దరు కూడా నేను బాగా గ్లామర్తో ఉండాలి, నన్ను చూడగానే నిన్నే పెళ్లి చేసుకుంటా అని ఆ నోట్లోంచి ఆ పదం రావాలని చెప్పి ఇద్దరు తాపత్రయపడుతుంటారు. ముఖ్యంగా ముఖం మీద ఉండే ఈ విశిష్టమైన లక్షణాలు, ముల్తాని మిట్టికి 5 రకాల విశిష్ట లక్షణాలు ఉన్నాయి. ఒకటి, ముఖం మీద మృత కణాలు ఉంటే ముల్తాని మిట్టి మృత కణాలను తొలగించే ఆ ప్రక్రియ దీనివల్ల సాధ్యపడుతుంది. ఇక 2, కొంతమంది ముఖం నూనెగా ఉంటుంది. ఈ నూనెగా ఉండడానికి గల కారణం ఏంటంటే చర్మంలో నూనె గ్రంథులు ఉంటాయి. దాన్ని వైద్య పరిభాషలో సెబేషియస్ గ్రంథి అంటారు. ఆ గ్రంథి నుంచి నూనె ఉత్పత్తి అవ్వడం వల్ల ముఖం జిడ్డుగా ఉంటుంది. ఆ ముఖం జిడ్డుగా ఉండటం వల్ల జిడ్డు కారుతుంటుంది. మన అందాన్ని హరించి వేస్తుంది ఆ జిడ్డు. అలాంటి వాళ్ళకు కూడా జిడ్డు పోగొట్టడానికి ముల్తాని మిట్టి పనిచేస్తుంది. ఇక 3 మచ్చలు ఉంటాయి, చిన్న చిన్న మచ్చలు. మరీ ముఖ్యంగా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత 40-45 సంవత్సరాల వయసులో ఇంకా ముట్లు, పీరియడ్స్ ఆగిపోతాయనే సమయంలో ముఖం మీద మచ్చలు వచ్చేస్తాయి, నల్లటి మచ్చలు.
మంగు మచ్చలు అంటారు. స్త్రీలు వాళ్ళ అందం హరించి వేస్తుందని చెప్పి ఆందోళన చెందుతారు. 45 కాదు, తుది శ్వాస విడిచే వరకు కూడా అందరూ అందంగా ఉండాలి, ముఖం చక్కగా ఉండాలి. చిన్న వయసులో, యుక్త వయసులో ముఖం ఎలా ఉందో అలాగే ఉండాలని కోరుకుంటారు. ఇలాంటి మచ్చలు, మంగు మచ్చలు ఉన్న వాళ్ళకి. అట్లాగే కింద కంటిరెప్ప కింద డార్క్ సర్కిల్స్, నల్లటి మచ్చలు, నల్లటి చారలు ఏర్పడతాయి. ఆ కింద కంటిరెప్ప కింద వచ్చే నల్ల చారలు అది వృద్ధాప్యం, ముసలితనాన్ని ప్రతిబింబింపజేస్తాయి. అది కూడా అసహ్యంగా కనపడుతుంది, అందాన్ని హరించి వేస్తుంది. అలాంటి నల్లటి చారలు, డార్క్ సర్కిల్స్ని కూడా నివారిస్తుంది. ఇక 4 మొటిమలు. యుక్త వయసులో, టీనేజ్లో మొటిమలు అనేది చాలా సహజం. ఇక ఈ మొటిమలకి కాలేజీ విద్యార్థులను ఎన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టి ఉంటారంటే అసంఖ్యాకమైన ఈరోజు ఉత్పత్తులు, క్రీములు, ఆయింట్మెంట్లు, జెల్లు. ఒకటేంటి, ఏది కొత్త వ్యాపార ప్రకటన టీవీల్లో వస్తే, పేపర్లలో వస్తే, సోషల్ మీడియాలో వస్తే వెళ్ళటం, కొనటం, ప్రయోజనం శూన్యం. ఆ విధంగా నిరాశ, నిస్పృహకు గురవుతారు. ఎన్ని వాడినా మొటిమలు తగ్గటం లేదు, మొటిమలు అసహ్యంగా ఉన్నాయి. ఈ మొటిమ తగ్గిన తర్వాత అక్కడ మచ్చబడతా ఉంది, మొటిమ రాలిన తర్వాత అక్కడ గుంట పడతా ఉంది, నా ముఖం అంతా కూడా అందవిహీనంగా తయారవుతుందని ఆడపిల్లలు, మగపిల్లలు కూడా ఆందోళన చెందుతుంటారు. అలాంటి వారికి ముల్తానీ మిట్టి చక్కటి పరిష్కారం. దీంట్లో బ్లాక్ హెడ్స్ అని, వైట్ హెడ్స్ అని రకాలు ఉంటాయి. అన్నిటినీ పోగొడుతుంది. ఇక 5, మన భారతదేశంలో నల్లగా ఉంటే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. అసలు పెళ్లి సంబంధానికి వెళ్ళడానికి ముందే అడిగేటప్పుడే నల్లగా ఉంటుందా, ఎర్రగా ఉంటుందా అని అడుగుతారు. నల్లగా ఉంటుందంటే వదిలే అంటారు. సంబంధం చూడటానికి కూడా, పెళ్లి చూపులు కూడా వెళ్ళదు. కనుక భారతీయుల ఇష్టం ఏంటంటే ఎర్రతోలు, ఎర్ర చర్మం ఉండాలి, తెల్లగా ఉండాలి. ఉత్తర భారతదేశంలో వాళ్ళు ఆర్యులు. దక్షిణ భారతదేశంలో మనం తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మనం ద్రవిడులం. దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతాన్ని ఉన్నంత చలి ఉండదు. చలి ప్రాంతాలలో, మంచు కురిసే ప్రాంతాలలో అక్కడ చర్మము రంగు తెల్లగా ఉంటుంది, లేదా ఎర్రగా ఉంటారు. దక్షిణ భారతదేశంలో అంత చలి ఉండదు. ఇక్కడ ఎండ తీవ్రత అధికం. ఎండ తీవ్రతను మనల్ని కాపాడటం కోసం చర్మంలో మెలనిన్ అనే నల్లటి వర్ణ పదార్థం ఉత్పత్తి అవుతుంది. అందువల్ల దక్షిణ భారతీయులు నల్లగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఎండ ప్రభావం నుంచి మనల్ని కాపాడటానికి దేవుడు ఉద్దేశపూర్వకంగా మనల్ని కొంచెం నలుపు రంగులో పుట్టించాడు. అయినా మనం కోరుకునేది తెల్లగా ఉండాలి, ఎర్రగా ఉండాలని. ముఖము ఆ నలుపు రంగు విరిగి సామన ఛాయ రావటానికి, లేదు కొంచెం తెల్లటి ఛాయ రావటానికి ముల్తానీ మిట్టి పనికొస్తుంది. మన దక్షిణ భారతీయులు ఆంధ్ర, తెలంగాణ నుంచి అమెరికాకి వెళ్ళి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. మగపిల్లలు, ఆడపిల్లలు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నల్లగా ఉంటారు. అక్కడ 10-15 ఏళ్ళు స్థిరపడిన తర్వాత వాళ్ళ యొక్క చర్మము రంగు మారిపోతుంది. చక్కగా తెల్లగా, ఫెయిర్గా, ఎర్రగా తయారవుతారు. ఇక వాళ్ళ పుట్టిన పిల్లలైతే బంగారంలాగా ఉంటారు. వాళ్ళు మేలిమి ఛాయలో ఉంటారు. అంటే అమెరికాలో, యూరోప్లో ఉండే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చర్మం రంగు ఉంటుంది. ఇక్కడ కూడా దక్షిణ భారతదేశంలో, ఆంధ్ర, తెలంగాణలో కూడా ఎవరైతే ఎండకు వెళ్లకుండా ఏసీ గదులు, ఏసీ బెడ్రూము, ఏసీ కారు, ఏసీ ఆఫీసు 24 గంటలు ఏసీలో ఉంటారో అలాంటి వారు వాళ్ళ చర్మము నిగనిగలాడుతుంది, మెరుస్తుంది. వాళ్ళ యొక్క ఛాయ, వర్ణము
ఎర్రగా అందంగా ఉంటారు. కనుక ఎండ ప్రభావం వల్ల ముఖం యొక్క అందం చెడిపోవడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఈ ముల్తానీ ముట్టిని ఎలా ఉపయోగించాలంటే, కొంతమందికి నూనె ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, నూనెగా ఉంటుంది, గ్రీజీగా ఉంటుంది చర్మం. అలాంటి వారు ముల్తానీ ముట్టిని రోజు వాటర్తో కలిపి, ముల్తానీ మిట్టి కలిపి పేస్టులా తయారు చేసి ముఖానికి పట్టించాలి. ముఖం మీద ఒక 15 నిమిషాలు ఉంచి ఆరిపోయిన తర్వాత కడిగేసుకోవడం. వారానికి 2 రోజులు వాడితే సరిపోతుంది. మరి కొంతమందికి ఈ ముఖం పొడిగా ఉంటుంది. ఆ పొడిగా ఉండే చర్మం ఉండేవాళ్ళు ముల్తానీ మిట్టిలోకి తేనెను కలపాలి. తేనెను కలపడం ద్వారా పొడి చర్మం ఉన్న వాళ్ళకి మేలు జరుగుతుంది. ఇక ముల్తానీ మిట్టిని మన ఇంట్లో వివిధ రకాల మన వంటింట్లో దొరికే వస్తువులతో కలిపి వినియోగించవచ్చు. ముల్తానీ మిట్టి, పెరుగు, పసుపు మూడింటిని కలిపి ముఖానికి రాసుకోవడం ద్వారా మన అందం పెరుగుతుంది. ముల్తానీ మిట్టి, గంధం పొడి, ఈ రెండింటిని కలిపి కూడా ముఖానికి రాసుకోవచ్చు. ముల్తానీ మిట్టి, వేప పొడి, పసుపు మూడింటిని కలిపి ముఖానికి రాసుకోవడం ద్వారా ముఖ కవళికలు, అందం పెరుగుతుంది. ఇక శరీరం కూడా నల్లగా ఉంటుంది. దాని శరీరం ఛాయ కూడా మెరుగుపడాలంటే దానికి ముల్తానీ మిట్టిని ఓట్ మీల్ అని ఉంటుంది. ఓట్స్ ఉంటాయి కదా, మనం పాలలో కలుపుకుని తినే ఓట్స్. ఆ ఓట్ మీలు, ముల్తానీ మిట్టి కలిపి దాని శరీరం మీద రుద్దితే చర్మం, ఒంటి మీద చర్మము రంగు కూడా మారి అందంగా తయారవుతారు. కనుక ముల్తానీ మిట్టి ఇది మట్టే. ఆ మట్టిని ఆయుర్వేద షాపులో కొని దాన్ని ముఖంపై వినియోగించడం ద్వారా అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి దుష్పరిణామాలు, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ముఖ్యంగా టీనేజ్లో ఉండే మొటిమలు, ముఖం మీద ఉండే మచ్చలు, ముఖం మీద ఉండే నలుపు రంగు వలయాలు, డార్క్ సర్కిల్స్, నల్లటి వలయాలు, వాటిని ఈ సమస్యలు పరిష్కరించడానికి ముల్తానీ మిట్టి, ఇప్పటి వరకు మీరు పేరే వినుండకపోతే ఈ ముల్తానీ మిట్టిని ప్రయత్నించండి. మార్కెట్లో ఖరీదైన జెల్లు, క్రీములు, పేస్ట్లు, ఈ రకరకాల సౌందర్య సాధనాలు ఉన్నా అవన్నీ కూడా ముల్తానీ ముట్టికి సరికాదు, సరిలేదు నాకెవ్వరు అన్న విధంగా ముల్తానీ మిట్టి మీ యొక్క సౌందర్యాన్ని, ముఖం యొక్క అందాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. పురుషులు, స్త్రీలు, యువతీ యువకులు, ఏ వయసు వారైనా దీన్ని ఉపయోగించవచ్చు. దీనివల్ల ఇంతవరకు ఎవ్వరికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, అనర్థాలు రావటం అనేది ఇంతవరకు ఎక్కడా కూడా అటువంటి మాట వినలేదు. ఇది మట్టిని ముఖానికి రాసుకోవటం, చర్మానికి రాసుకోవటం వల్ల సురక్షితమైనదని చెప్పి ఆయుర్వేద వైద్య నిపుణులు, న్యాచురోపతి వైద్య నిపుణులు వాళ్ళ పరిశోధనలలో వెల్లడించడం జరిగింది. మీరు కూడా ముల్తానీ మిట్టిని ప్రయత్నించండి. అందంగా, ఆహ్లాదంగా మీరు ముస్తాబవటానికి, ముఖం ఆకర్షణీయంగా తయారవటానికి ఇతోధికంగా దోహదపడుతుంది. Thank you.